రండి, వేడుకలకు వెల్కమ్ చెప్దాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మనందరి ఫేవరెట్ షాపింగ్ మాల్. Wanna touch you now, 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 now. Baby, kiss me now, 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 now. Wanna touch you now, 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 now. Baby, kiss me now. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Houseful Sundays. All right, so the stage is ready, audience ready, team leaders ready, andaru ready ga unnaru kabatti let's welcome our ever gorgeous, evergreen Indra garu. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసే శివదన, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. And now it's time to welcome our next judge, Nampula Nawab Nagbabu garu. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నారంట. ఇంతకీ ఊహించుకోవడం వల్ల తనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ యాంటీ. మందు మీ అబ్బాయిలు ఎక్కువ తాగుతారు, అమ్మాయిలు ఎందుకంటే తక్కువ తాగుతారు? ఆడవాళ్ళు ఏడిస్తే మదికి తెలుస్తుంది, కానీ మగాడు తెలిస్తే మధుకే తెలుస్తుంది. మగాడు ఏడిస్తే పక్కింటో నాకు లైన్ వేస్తున్నాడు. ఎందుకు వాడు నీకు చెప్పాడా? లేదు, వాడి సిగ్నల్స్ నాకు అర్థమైపోతున్నాయి. ఏమండి, ట్రాఫిక్ దగ్గర సిగ్నల్స్ లేడీస్కి అర్థం కావు, కానీ ఇలాంటి సిగ్నల్స్ మాత్రం బాగా అర్థం అవుతాయి. వెళ్ళి కాఫీ తీసుకురా. సరే కాఫీ తీసుకొస్తాను, కానీ అందులో పంచదార ఒక్కటే వేస్తా. అదేంటి కాఫీ పొడి నీ దగ్గర ఉందిగా, వేసుకో. సరే, నేను ఆఫీస్కి రెడీ అయిపోతాను. డాడీ ఏంటన్నా? డాడీ నాకు ఫోన్ కొని డాడీ. ఏం మాట్లాడుతున్నారా? పిచ్చ కింద ఇంత చిన్న ఫోన్ అడుగుతండి. రాగా ఒకటి తీస్తా, లోడి చదువుకో. ఫోన్ కావాలి ఇప్పుడు. ఏంటంటే వాడు ఇంత చిన్న ఉన్నాడు, ఇప్పుడు మొబైల్ అడిగితే నేను ఏం అయిపోవాలా? ఏనా బాగున్నావా? బాగున్నా. ఏందన్నా తడి ఉంది, వర్షం పడ్డదా? అవునరా, తడిసిపోయాను, కానీ వర్షం వల్ల కాదు, భాస్కర్ గారి ఏడుపు వల్ల. మీరెందుకు వచ్చారు? నేను ఎందుకు వచ్చానంటే నీకు ఒక విషయం చెప్పాలి. అర్థమైంది. పైమా నేను ఇద్దరం కలిసి నీకు మనమడే ఇవ్వాలి కదా. పైమా ఎవర్రా? అదే నన్ను అలా మాట్లాడుతున్నారు. మీ కోడలు నాన్న నా భార్య. నీకు పెళ్లి ఎక్కడైందిరా? పెళ్ళయింది, కొడుకు కూడా పుట్టానా? పిచ్చి పిచ్చి నరకలు ఆడుతున్నావా? అందుకే స్కిట్ భారం మొత్తం నీ మీద వేసుకోకరా అన్న. నాకు భార్య ఉంది, కొడుకున్నాడు. ఇందాక వాడిని పంపించా. నేను వచ్చింది ఎందుకో తెలుసా? ఎందుకు వచ్చావు? ఈ రోజు నీకు పరిశ్రమ ఉందని చూడడానికి వచ్చానురా నేను. ఓహో, నాకు భార్య లేదా? లేదురా. కొడుకు లేడా? లేడురా. ఓహో, ఇప్పుడు పెళ్లి చూపులా? అవును. ఇప్పుడే రెడీ చేస్తారు. నాన్న ఇక్కడ ఉండు. ఏదో తేడా కొడుతుంది. నాన్న, నేను పెళ్లి కొడుకుగా రెడీ అయ్యాను. పెళ్లి చూపులకు వెళ్దాం పద. అన్నయ్య గుడ్ మార్నింగ్. హే గుడ్ మార్నింగ్. ఏంటన్నయ్య టిప్ టాప్ గా రెడీ అయ్యావు ఏంటి? పెళ్లి చూపులకు వెళ్తున్నా. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. అరే ఎవరిని రా తోట తీసుకెళ్తున్నావు? అదేంటి, మన నాన్న తీసుకెళ్తున్నాను. పెద్ద నాన్న చిన్న నాన్న? మన నాన్న తీసుకెళ్తున్నానే. నాన్న ఎక్కడున్నారా? నాన్న చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇందాక నాన్న వచ్చాడు, వర్షం తడిచి వచ్చాడు, భాస్కర్ తిట్టాడు, నన్ను తిట్టాడు. లోపలికి వెళ్ళి కోట్ వేసుకొచ్చానే. అరే లోపలికి పోయి కోట్ వేసినావా, కోట్ వేసుకొచ్చినావా? తాగింది ఇంకా దిగలేదా? దౌడపళ్ళు రాలగొడతా. నాన్నగారు చనిపోయారు. ప్రియా నిజమా? ఏమైందిరా నీకు?
ఇంతకు నువ్వెందుకు వచ్చావు? నేనా ఆ భాస్కర్ కాలేజ్ లో టార్చర్ పెడుతున్నాడు అన్నయ్య. ఆ భాస్కర్ కంపెనీ టార్చర్ పెడుతున్నాడు, నిన్ను కూడా టార్చర్ పెడుతున్నాడా? వాడి సంగతి నేను చూస్తాను. చెల్లెమ్మా నువ్వు ఇక్కడ ఉండు, ఒక రాడు తీసుకుని నువ్వు సంగతి చెప్తా. అరే భాస్కర్, అరే భాస్కర్, చెల్లెమ్మా దా వాడి సంగతి చెప్దాం. ఆకాశంలో ఆశల అయ్యగారు ఏంటి మీలో మాట్లాడుకుంటున్నారు ఆ భాస్కర్ గాడు నా చెల్లి టార్చర్ పెట్టారంట, వాడి సంగతి చూస్తా. భాస్కర్ మీ చెల్లి టార్చర్ పెట్టాడు. యా. అయ్యగారు మీకంటే ఎవరు లేరు అయ్యగారు. ఎవరు చెప్పారే నాకు చెల్లి ఉంది? అయ్యగారు 10 ఏళ్ళ నుంచి మీ ఇంట్లో పని చేస్తున్నా, మీ దగ్గర ఏముందో ఏమో లేదో నాకు తెలీదా? అవునా? అవునే, ఒక విషయం అడుగుతాను, నాకు భార్య ఉందా? లేదు. కొడుకున్నాడా? లేడు. తండ్రి ఉన్నాడా? లేడు. చెల్లి ఉందా? ఎవ్వరు లేరు అయ్యగారు. మందు ఉందా? మందు ఉంది అయ్యగారు. తీసుకురా పో. 2 నెలల నుంచి నాకు జీతమే ఇవ్వలేదు అయ్యగారు. అరే ఈ టెన్షన్ లో పడిపోయి మర్చిపోయాను, ఒక నిమిషం ఈ 20,000 తీసుకో, వెళ్ళి మందు తీసుకురా. అలాగే అయ్యగారు, ఇప్పుడే తీసుకొస్తా. ఏదో నాకు కొడుతుంది, ఏదో అయింది, ఏదో వర్క్ టెన్షన్ కదా, అది కామన్ జరుగుతుంటాయి. ఓరి పనికి మాల వెదవల్లారా, ఇళ్లలో దిగటం అయితే దిగుతారు గాని దిగాక అడ్రస్సే దొరికి చావరు. ఈ సుధాకర్ గాడిని ఎన్ని రోజుల నుంచివే. అమ్మా ఒరే సుధాకరా, అమ్మా. అమ్మా ఏంట్రా, నువ్వే నాకు నాన్నలాగా ఉన్నావు, నన్ను అమ్మా అంట. మేడం అని పిలువు. అమ్మా మేడం నమస్తే మేడం. అద్దె ఎప్పుడు ఇస్తావురా? అద్దె అద్దె ఇస్తానమ్మా, ఒక 2 days లో ఇచ్చేస్తాను. 2 days ఏంట్రా? అమ్మా అంటే ఇప్పుడు మా పనమ్మాయికి ఒక 20,000 ఇచ్చి పంపించాను. పనమ్మాయా నీకు పనమ్మా నీ మొహానికి పనమ్మాయి ఏంట్రా ఎదవా? 5 నెలల నుంచి అద్దె కట్టలేకపోతున్నావు కానీ నీకు ఒక పనమ్మాయి, దానికి 20,000 ఇవ్వడం, అది నేను నమ్మడం. ఎదవా 2 రోజుల్లో నువ్వు అద్దె ఇవ్వలేదనుకో, అమ్మా. తలకాయ వరకు కత్తిరించి ఉరుకాల్లో పారేస్తా. రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తాం ఇంటికి. ఓకే? నమ్మాలా? నమ్మమ్మా. సరే కానీ వామ్మో, పనమ్మాయి వచ్చింది కదా, డబ్బులు ఇచ్చాను కదా, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మందు తెస్తున్నది తిట్టిపోయింది. ఏమైంది బాబు? మా నాన్నమ్మ చనిపోయింది సార్, ఆవిడ గుర్తుకొచ్చి ఏడుస్తున్నారు సార్. చనిపోయిన వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్తారు, ఒక్కసారి మొక్కుతాను. ఆ క్లాత్ అమ్మా. ఆడు చనిపోవడం ఏంట్రా? ఆడు మా ఇంటి ఉన్నారా, ఇందాక మాట్లాడాను. నీకు మైండ్ దొబ్బిందారా? ఈవిడ చనిపోయి సంవత్సరం అయింది, ఆవిడ సంవత్సరం చేయడానికి వెళ్తున్నా నేను. ఈవిడ ఇప్పుడే పిలుస్తాను. పిల్లరా అమ్మా 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 ఉందా? లేదమ్మా లేదా. రారా, చచ్చిపోయిన ఆవిడ బతుకుందని ఎవరికి చెప్తున్నారా? నాకు పిచ్చెక్కిపోతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. భగవంతుడా నాకేదో తెలుస్తుంది, ప్లీజ్ నాకేదో జరుగుతుంది. ఏమండి కాఫీ తీసుకురావాలా లేదా? ఫైమా యాక్చువల్ గా ఏమైందంటే, పెళ్లి చూపులకు వస్తావా లేదా? నాన్న అది కాదు నాన్న, యాక్చువల్ గా మీరు చనిపోయారని చెప్పారు. ఆ భాస్కర్ ని కొడతావా లేదా? యాక్చువల్ భాస్కర్ గురించి చెప్పాలంటే, అయ్యగారు జీతం పెంచుతారా లేదా? వద్ద నీకు 20,000 ఇచ్చారు కదే, డ్యూటీ పోయావే, ఏదో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది. ఏరా అదేరా? అయ్యో ఏదవుతుంది? భగవంతుడా నాకేదో తెలియాలి, అందరూ వస్తున్నారు పోతున్నారు. కాఫీ పెట్టాలా లేదా? పెళ్లి చూపులకు వెళ్తావా లేదా? భాస్కర్ ని కొడతావా లేదా? కొడతాను. చచ్చిపోయిన ఆవిడ బతుకున్నట్టు కాఫీ పెట్టాలా లేదా? ఇంకోసారి పిల్లల్ని తీసుకుంటావా లేదా? ఏంద్రా పనుకున్నావు? మీరెవరండి? నేను రా ఓనర్ని. నువ్వు ఓనరా? మళ్ళీ నేనెవరు? పన్నోడవురా. నేను పనున్నా. ఇంత మంచి కలగన్నానా? భార్య ఉంది, నాన్న ఉన్నాడు, చెల్లి ఉంది, పన్నమ్మాయి ఉంది, ఇంటి ఓనర్ ఉంది, 20,000. 20,000. రేష్మి గారు ఆ. ఇప్పుడు ఒక అద్భుతమైన కళ అంటున్నాను, ఆ. మీ గురించే. మీరు నా కల్లోకి వస్తారు, చూసుకోండి. అయ్యో. చూసుకోండి, నేను కళ్ళకి వెళ్ళిపోతున్నాను. పెళ్లికీడుంటే చాలు, పంతులతో పనే లేదు. సో సునామీ సుధాకర్ ఏంటి మొత్తానికి ఇదంతా కళ. కల్లోనే వీళ్ళు ఇంత వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారంటే ఈ మనసులో ఎన్నెన్ని ఉన్నాయో వీళ్ళకి. సో మొత్తానికి ఇంద్రజ గారు ఇది ఒక కళ అన్నమాట. సో ఎలా అనిపించింది ఈ డ్రీమ్ ల్యాండ్? థాట్ అయితే మాత్రం చాలా డెప్త్ ఉంది. ఏమి ఒక్క
ఒక్క డోకా లేదు. సూపర్ 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 గా చేశారు. వెరీ నైస్. బట్ జబర్దస్త్ నీడ్ మోర్ ఫన్ అండ్ కామెడీ. Thank you. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నాగబాబు గారు, యాక్చువల్ గా అమ్మ వచ్చి యాక్చువల్ గా ఒక ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ లో తెలుగు ఇండస్ట్రీకి అమ్మ అంటే అన్నపూర్ణమ్మ, ఇంకెవరు లేరు. గుడ్ అమ్మ, బాగా చేశారు మీరు. స్కిట్ వరకు వస్తే సుధాకర్, యాక్చువల్ గా మంచి కాన్సెప్ట్, ఫ్లో బాగుంది, క్యారెక్టర్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. స్కిట్ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. గుడ్, స్కిట్ ఈస్ గుడ్. Thank you, Keep thank it up. థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సునామీ సుధాకర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఎక్కడైనా పెళ్ళంటే ఆనందం మొదలవుతుంది, కానీ ఈ ఇంట్లో పెళ్లి మాట అనగానే గందరగోళం అవుతుంది. ఇంతకీ పెళ్ళేంటో, ఈ గందరగోళం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్. రాఖీ, నేను ఈ రూపంలో కత్తిలా ఉన్నాను కదా. దీపం ఒత్తులా ఉందండి. అది మీరే చెప్పాలి. రాఖీ, నీతో ఈ ప్రపంచమంతా తిరగాలనుంది రాఖీ నాకు. అయ్యో అదేం భాగ్యమే, నిన్ను ఊరూరు తీసుకెళ్లే బాధ్యత నాదే. సరే గాని మన పెళ్లికి మన నాన్న ఒప్పుకుంటాడంటవా? ఒప్పుకోకపోతే నేను ఎదిరించి పెళ్లి చేసుకుంటారా నిన్న. అక్క, ఇల్లు మా చిల్లు వస్తుంది, వెళ్ళిపి ఇల్లు. ఏంటి ఈ రాజు వస్తున్నట్టు ఇంకా రాలేదు? జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. రాజా, రాణి, రాజా, రాణి. అబ్బా అలా చూడకు, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. తెంగరదారా, నా చూపులు కాదే, వెనకట్ల పిన్ని చూడు పని చలి చేసుకో. సరే గాని మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడంటవా? ఒప్పుకోపోతే వెళ్ళిపోదాం. నన్ను మరి బాగా చూసుకుంటావా? ఎంత మాట అన్నావు రాని, బాగా చూసుకోడమా. నా గుండె బలాన్ని, నా కండ బలాన్ని కత్తుల్లా కరిగించి నీకు కష్టం లేకుండా చూసుకుంటా. చాలు రాజా, చాలు, ఈ ఒక్క మాట చాలు. సరేగానే సిప్పిలు తెగిపోయినావు, 200 ఎత్త పెట్టే. అదేటి గుండె అన్నావు కండాను నన్ను డబ్బులు అడుగుతావా? అంటే పెళ్లికి ముందు నువ్వు చూసుకోవాలి, పెళ్లి తర్వాత నేను చూసుకుంటాను. ఏమే అమ్మో, మా నాన్న వచ్చేస్తాడు, నేను వెళ్ళిపోతాను. సరే, మనం పో. బాబు గారు నమస్కారం, కలిసి చాలా రోజులైంది. మేడం నమస్తే. సారీ, ఒప్పుకోను. ఏ? ఎంట్రీ సాంగ్ లేకుండా ఒప్పుకో. మీకు ఎంట్రీ సాంగ్ కావాలి అంతే కదా? మీరు డాన్స్ చేయడం కావాలి. అది కష్టం. మాది ఎలాంటి కుటుంబం అంటే సార్, అసలు నా పెంపకం గురించి చెప్పాలంటే 2 ఆడపిల్లలు కన్నా తండ్రి ఎలా పెంచాలో అలా పెంచండి. అసలు పెద్ద కూతురిని పెంచానండి, నేను తల లేపు అనేంత వరకు లేపదు. ఏ చంటి, అమ్మా, పిల్లల్ని ఎట్ట పెంచాలని నిన్ను చూసే నేర్చుకోవాలి. ఏమే రైట్ రా. ఏమండి, అసలు మన కుటుంబం గురించి, మన పెంపకం గురించి చెప్పోసారి. చిన్నప్పుడు పిల్లలకి పాల డబ్బా లేకపోతే పక్కింటి వెంకట్రావు గారిని అడిగి పెంచాను. అలాగే బియ్యం లేకపోతే ఎదురింటి సుబ్బారావు గారిని అడిగి పెంచాను. పిల్లకి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఎనకాల సుబ్బారావు. ఏం చెప్పుకొచ్చావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడగలేదు. మనం ఎలా పెంచామని చెప్పమంటున్నానే. అదేనండి, చిన్నపిల్లకి మొన్న స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే అవన్నీ వద్దు, కష్టపడి పెంచాము, మా ఆయన బంగారం అని చెప్పు చాలు. చెప్పాడు కదా. ఈ రోజు మన ఇంట్లో పెద్ద అమ్మాయికి పెళ్లి చూపులు, పెద్ద అమ్మాయిని రెడీ చేయి, చిన్నదాన్ని వదిలేకు, చిన్నదాన్ని కూడా రెడీ చేయి. పెద్ద అమ్మాయి ఒకవేళ పెళ్లి చూపులకు వస్తే చిన్నదాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకు. వచ్చే దరిద్రుడు పెద్దది నచ్చకపోతే చిన్నది నచ్చింది అంటాడు, పెద్దది హట్ అవుతుంది, పెద్దది హట్ అయితే చిన్నది ఆయన పెద్దది ఏం చేస్తుంది, లోపలుంది, వెళ్ళి రెడీ చేయి. నమస్కారం అండి. నమస్తే, ఎవడా నువ్వు? అదేనండి మీ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి. చెప్పి తగలడా? నమస్కారం మామయ్య గారు, నేను అల్లుడిని అని చెప్పి తగలడాడు. ఏమనుకోకు, నా పలకరింపులు ఇలానే ఉంటుందా? ముందు నా కుటుంబం గురించి చెప్పాలి నీకు. నా పెంపకం ఎలాంటిదో చెప్తా. పెద్ద అమ్మాయిని ఎలా పెంచాను తెలుసా? నేను తల లేపు అంటే గాని లేపదు. పిలవమంటే అమ్మాయిని ఏమే వచ్చింది, ఇంతవరకు నేను తల లేపని చెప్పేంత వరకు లేపదు కదా. అది మరి పెంపకం అంటే. చెప్పు మనోడికి. చిన్నప్పుడు పాల సీసా లేకపోతే పక్కింటి సుబ్బారావు గారిని అడిగి పెంచాను. మొన్నటికి మొన్న బియ్యం లేకపోతే వెనకంటి వెంకట్రావు గారిని అడిగి వీడికి చెప్పండి అన్న. వాడే పాల డబ్బులు అమ్ముకునేవాడు, వాడు చెప్పండి నేను. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? పెద్ద బిజినెస్ అండి. పెద్ద బిజినెస్, పెద్ద బిజినెస్, పెద్ద బిజినెస్ అండి. అది చెప్పు క్లారిటీగా. తల్లేపమంటారండి? ఒకసారి తల్లేపమ్మా. లేపదు, నువ్వు చెప్పు. తల్లేపమ్మా. లేపదు, నేను చెప్తా. ఏమమ్మా తల్లేపు?
అది మరి పెంపకం అంటే. చిచ్చి ఈయన నేను పెళ్లి చేసుకోవాలా? ఈడంటే నాకు ఇష్టం లేదు నాన్న. నా హైట్ ఏంటి, నీ హైట్ ఏంట్రా? నీ కాలు రేటి, నా కాలు రేట్రా? ఇది అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి సరిపోతుంది అసలు. అది కాదమ్మా, పెళ్లి అవ్వక ముందే ముగ్గురు మీద ఇలాగ ఎక్కేయకూడదు. పెళ్లి అయిన తర్వాత ఆ? ఎంత కోఆపరేషన్ రా మీకు. అయినా ఈయన నేను పెళ్లి చేసుకోను నాన్న. నేను ఇంకొకరిని ప్రేమించాను, ఈయనైతే నేను పెళ్లి చేసుకోను అసలు. అది వాడిని పరిచయం చేయి. నేను పెళ్లి చేసుకున్నా. మరి ఆవిడ చేసుకునండి, బయలుదేరి. ఇంకా పర్లేదండి, ఖాళీగా ఉన్నాను, డ్యూటీ కూడా మానేసాను, ఇంకెవరైనా ముందు పిలిపించండి. ఖాళీగా ఉన్న డ్యూటీ మానేసావా? చిన్నదాన్ని రమ్మను. అది రెడీ చేసావా? చేసా. రమ్మను. అది పెద్దదానిలో కాదు, మన పెంపకం లాంటిది. పాప వచ్చింది. బాగుందండి. చూసావా? మరి బాగుందంటే వేరా. ఆయన ఏదైనా ఓకేనని ఫిక్స్ అయ్యి వచ్చారు ఇప్పుడు. ఒకసారి తలెత్తమ్మా. ఎత్తదయ్యా పంపకం, చెప్పానా ఇప్పుడే. నాన్న పెళ్లి కొడుకు దరిద్రుడు వచ్చాడు, తలెప్పమ్మా. అది చిచి నాకు నచ్చలేదు. అయినా నీ కాల్ రేట్, నా కాల్ రేట్ రా? నీ హైట్ రేట్, నా హైట్ రేట్ రా? ఎవడో చెప్తే నువ్వు తెలుసు చూడడానికి వచ్చేస్తా నువ్వు. ఇదిగో అమ్మా, మీ నాన్న ఎంత ఎదవైతే మాత్రం అందరి ముందు అవమానించాలి అలాగా? అయినా నాన్న నేను ఇంకోటి ప్రేమించిన నాన్న పెళ్లి చేసుకుంటా. అవునా? దరిద్రుడు ఎవడు, వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎవరికి పుట్టాడు తెలియాలి కదా. వాడు పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన చేసుకుంటాను. నేను వెళ్ళిపోతాను నేను ఇంట్లోంచి. అదేంటిది? చంటి మా అక్కడ అడుక్కొచ్చి ఇక్కడ అడుక్కొచ్చి నీ పెళ్ళాం పెంచితే నెత్తి మీద గుడది నీ పోతివి. పిల్లలేమో గుడదీయకుండానే ప్రేమించే నీ అమ్మ కడుపు గంతలాడ. చూడవే, వాళ్ళిద్దరికి నచ్చలేదంట, బయలుదేరు. అది కదండి, ఖాళీగా ఉన్నాను, ఇంకో కూతురు ఉంటే. నీ అమ్మ కడుపు కాల, నువ్వు ఖాళీగా ఉంటే నేను తండ్రిని అనుకున్నావు, బ్రోకర్ని అనుకున్నావురా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? పోరా, ఇంకా చూస్తావరా దిష్ట దరిద్రుడా. సారీ నీకు. ఆఫ్టర్ 1 year, ఒక సంవత్సరం తర్వాత పిల్లల్ని చూడాలని నాకు ఉంది. సంవత్సరం అయిపోతుంది కదా. ఈ పిల్లల కోరికలు తీరడానికి మొగుళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అయినా ఏం పర్లేదు, చూద్దాం పద. టికెట్లు ఎవరినన్నా అడుక్కో, తీసుకెళ్తాను. కొప్పుకుంటామమ్మా, కొప్పుకుంటాం. నీళ్ళు, సామాన్లు, ఇనప పల్లెలు, పాత రేకులు, పాత డబ్బాలు ఇంటి ముందుకే వచ్చింది, వస్తే వెళ్ళిపోద్ది. మెర్రాకండి, రండమ్మా రండి. కొప్పమ్మా, కొప్పు కొప్పు. చూడండి అయ్య గారు, ప్రేమించిన కొత్త ప్రపంచం అంతా తిప్పంతే ఊరూరు తిప్పుతా. నీకెందుకు ఆ ఊసంతి ఇలాగ తిప్పుతాడు అనుకోలేదండి. సరే నువ్వు ఎక్కడ ఉండవు, నాకేదో పైన ఉందో చూసుకుని వచ్చేస్తాను. దాదా, ఇంత పెద్ద ఊళ్ళో అది ఎక్కడ చచ్చిందో, దానికి ఎవరు పుట్టారో, వాడేడో ఎక్కడ చచ్చాడో, ఇదెవరిది గిన్నెలు అమ్ముకునే దానిలో ఉంది. ఇదిగో ఇక్కడ ఇలా అయిపోయావేంటి? గుడ్డలు చిరిగిపోయిన సెట్ ఏమిటి? అప్పటి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇదే చీరే నీకు? ఏంటి గిన్నెలు అమ్ముకుంటున్నావేంటి? నాన్న నేను మోసపోయాను నాన్న, ఆడిని పెళ్లి చేసుకుని. తండ్రిని వదిలేసి ఎవరిని పడితే వాడు వెనకపోతే జీవితాలు ఇలానే నాశనం అవుతాయి. ఇంతకు ఏడా దరిద్రుడు? నువ్వు గిన్నెలు అమ్ముకుంటున్నాడు, వాడేం అమ్ముకుంటున్నాడు? కొప్పమ్మా, కొప్పు కొప్పు కొప్పు. నువ్వు చేసుకున్నావు దీన్ని? అవును మాయ గారు. వీణ్ణి ఎలా ప్రేమించేవే నాకు అర్థం కాదు. పెద్ద బిజినెస్ అన్నారు నాన్న. మీ అమ్మ ఏటన్నదే, ప్రపంచం మొత్తం తిప్పన్నదే. నేను ఊరు గలి గలి సందు సందు బొందు బొందులు తిప్పుతాను. కొప్పు కోసం ఊరు తిప్పుతాను. నువ్వు బాధ్యత గల మగాళ్ళగా ఉన్నావురా, చెప్పిన మాట మీద నిలబడ్డావు. సరే అంటే నువ్వెంత లేచిపోయావు, నువ్వు లేచిపోయావు, అది కూడా లేచిపోయింది. అది ఎక్కడ కనబడి వచ్చిందా? కత్తులమ్మా, కత్తులు సాన పెడతా, మంచిగా పెడతాం. ఆ కత్తి అంతే. మాయగారు మీరా? పల్లెరాలు కొడతారు. ఎవడరా మాయ నీకు? మాయగారు, మీ చిన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది నేనే. నువ్వేం చెప్పి తగలట్టావు, దాన్ని పెళ్లి చేసుకున్నావు? నా చూపులు సొరకత్తెల్లాగా ఉంటాయి అన్న పడిపోయింది. కండలు బాగా కొట్టి కొట్టి పెంచినట్టున్నావు. జీవితాంతం ఇదే కొట్టుడు. దేవుడా, సాన పెడతామండి, సాన పెడతావా? కత్తులకి, కర్రలకి, గొడ్లకి సాన పెడతామండి, సాన పెడతాం. గొడ్డలకి సాన పెట్టుకునేవాడు వాడు సాన పెడతాడంటే ఏ సాన పెట్టాడే నీకు? నాకు లేట్ గా తెలిసింది నాన్న. అందుకే ప్రేమించక ముందు నాన్నకు పరిచయం చేయాలి. వాడు కనుక్కుంటాడు ఎవడెవడు మంచివాడు ఎవడు కాదని. అమ్మ జీవితాలు తగలి. మామగారు పదులు ఎక్కువ చూడండి, అటు తిప్పుతాను. పోస్తే తెగిపోద్ది అక్కడ. ఇక్కడ వదిలేయండి, మా ఊరు పదండి. ఆ షర్టు మార్చి తగలడు, అడుగు తినేవాడికి ఆఖరి రోజులు వచ్చినట్టున్నావు. పో. ఏండి
ఇంకా ఖాళీగా తిరుగుతా నువ్వు ఉన్నారా? కాదురా, నువ్వు నీకు పని పాట ఏం లేదురా, అది పట్టుకుని ఊపుతూ తిరుగుతున్నావు. ఎవరు దొరికితే వాళ్ళని కడదామనిరా? నాకు అర్థం కాదు. ఏం బిజినెస్ రా నీది? జాతరలో బోర్లు అమ్ముతుంటానండి. మరి బాగా పెద్ద బిజినెస్ అన్నావు. పెద్ద బోర్లు కూడా అమ్ముతానండి. పెద్ద ఫ్యామిలీ అన్నావు. ఆ జాతర మొత్తం మా ఫ్యామిలీ బోర్లు అమ్ముతారండి. కాదురా, మీరు జాతరలో బిజినెస్ చేసుకునే వాళ్ళు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. అది గ్యాప్ వచ్చింది కదా, ఇంకెవరు లేరండి. అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయించాము. వెల్కమ్ చండి. అన్నపూర్ణమ్మ గారు, మరి ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? బలంగా ఓ పెళ్ళాన్ని పెట్టుకున్నాడు పక్కన. ఆ ఇంటికి ఈ ఇంటికి చాటొచ్చుకుని వెళ్ళి అడుక్కొచ్చి పెంచుద్ది. వీడు ఒక్కడ చాలడని మళ్ళీ ఇద్దరు కూతుళ్ళని ఇద్దరు అల్లుళ్ళని కూడా తీసుకొచ్చాడు కాబట్టి బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, హౌ వాస్ దిస్ స్కిట్? చంటి గారు, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. సో హ్యాపీ మిమ్మల్ని చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ ఇంకెవ్వరు చెప్పలేరండి. చాలా చాలా బాగా అనిపించింది. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఐ ఎంజాయ్. గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. చంటి, గుడ్ టు సీ ఇన్ జబర్దస్త్. వెరీ హ్యాపీ. అండ్ బాగుంది శ్యామ్, గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఎక్కడైనా ఎగ్జామ్ లో టాప్ వస్తే స్వీట్లు పంచుతారు, కానీ ఇక్కడేంటో ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ప్రపంచం అంతా ఒక దారిలో వెళ్తే వీళ్ళు మాత్రం రివర్స్ లో వెళ్తున్నారు. ఇంతకీ రివర్స్ ఫ్యామిలీ చేసే రచ్చ ఏంటో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఏ రాంప్రసాద్, అసలు ఆ పాట ఏంటి? ఆ పాటకి నువ్వు డాన్స్ ఏంటి? చూడశ్మి, మా ఫ్యామిలీకి ఒక షాప్ ఉంది. ఏంటది? మా తాతలో మా నాన్నలో సంపాదించిన ఆస్తి అంతా ఊరినే పోతుందని చెప్పి పంతులు గారి దగ్గరికి వెళ్తే ఒక మంచి పంతులు గారు సలహా ఇచ్చారు. ఏంటి? లైఫ్ లో మీ ఫ్యామిలీ అంతా రివర్స్ లో నటిస్తేనే మా ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పారు. అప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా రివర్స్ ఉంది సార్. ఏం చేసినా రివర్స్ లో చేస్తాం సార్ మేము. ఏమే పిల్ల తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. సరే, అంత రివర్స్ అన్నావు కదా, అలాంటప్పుడు తల కింద కాలు పైకి పెట్టి డాన్స్ చేయొచ్చు కదా. నేనే చిదేస్తే బాగోదని ఆపేసా. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజు కదా, బ్లెస్సింగ్స్ లేవా? తీసుకోండి అక్షంతలు. అలాగేనండి. దీర్ఘ సుమంగిలి బావ. థ్యాంక్ యూ. ఈ కాలాల పాటు పసుపు కుంకాలతో చల్లగా ఉండండి. ఏంటి చూడడానికి నా పిల్లం బామ్మ అనుకుంటున్నారా? నా పిల్లం బామ్మే, చైల్డ్ మ్యారేజ్. నేను చిన్నగున్నప్పుడు చేసేసారు దాన్ని ఇచ్చి నాకు. అంత రివర్స్ కదా. ఏమెత్తుతున్నావమ్మా? డాన్స్ చేసేటప్పుడు ముక్కు పడుకు పడిపోయిందండి. మడతలో ఉందో చూడు. ఈ మడతలో కాదు, మొహం మడతల్లో. అవును, మన కొడుకేడి? అవునండి, ఇవాళ ఏదో రిజల్ట్స్ వస్తాయన్నాడు. ఏదైనా నీ రిజల్ట్స్ చూడండి. ఏమైంది? మన బాబు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడండి. నీకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వీళ్ళు చదివితే ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులు తప్పాలని తెలియదురా. కష్టపడి డబ్బులు పెట్టి కాలేజ్ చదివిస్తే పాస్ అవుతావా? రేపు ఉదయం పలానా రాంప్రసాద్ కొడుకు పాస్ అయ్యంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలరా? అందులో హెయిర్ ఫాల్ తల నాది అసలుకే. చి నా పరువు తీసా కదా. ఒక 2 ఏళ్ళు అడిగి ఇల్లు నేను సార్ అలా కొడుతున్నారు. ఏమైంది? బుద్ధి పొడున్నాడికి నాన్న పరువు నిలబడడం తెలియదా? కానీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? ఎదవకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? కంగ్రాచులేషన్ బాబు. ఏ సార్ ఫస్ట్ ర్యాంక్ అలా కొడతారేంటండి? రిజల్ట్స్ వచ్చాయా? వచ్చింది, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. చూసి నేర్చుకోరా. చూసి నేర్చుకో. ఈ పాయసం మీ అమ్మాయికి ఇచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే సబ్జెక్టులు తప్పుతూ ఉండమని చెప్తా అండి. చేరుకుందంటే కాకరకాయ పాయసం వెళ్ళాగు. పక్కింటి అమ్మాయిని చూసి నేర్చుకోరా. 2 సబ్జెక్టులు పోయింది. ఆడదాయండి రోజు 10 మంది తిరుగుతుందిరా బయట. నువ్వు ఉన్నావు అలా ఇంట్లో దొప్పించుకుంటా. ఆ మూల కూర్చొని ఆ పుస్తకాలు చదివే బదులు అలాగెళ్ళి 2 క్వార్టర్లు 2 మందులు వేయొచ్చు కదా. చిచ్చి
ఎందుకే మన అమ్మాయి అది ఎక్కడి నుంచి వస్తున్నావు? పొద్దున్నే లేచి తలస్నానం చేసి అలా బార్కి వెళ్ళి 4 బీర్లు కొట్టి 2 సిగరెట్లు దాగి 10 మంది కుర్రాలతో తిరిగి వచ్చాను. అది నా కూతురు అంటే. చూసి నేర్చుకోరా. ఆడదాయండు చెప్పి ఊరు మెత్తి 10 మంది తిరుగుతుందిరా. 10 మందితో తిరిగితే కొట్టాలి కదా సార్. ఇప్పుడే ఒక హ్యాండ్ కూడా ఇచ్చేసింది సార్. అదిరే నా కూతురు అంటే. ఏంటి సార్ ఇలా పెంచారు అసలు? మాది రివర్స్ ఫ్యామిలీ అలాగే పెంచుతాం. టీవీ అంతేనా మీ భార్య కూడా అంతేనా? ఇంత ముందు మావిడ 5 మోసం చేసింది. ఎవరు సార్ 5? 5 ఎవరు తెలియదు కానీ 5 మొత్తం నేనే. ఇంకోసారి బుక్స్ పెట్టి చదువుకున్నట్టు బాగోదు. ఆ బుక్స్ పట్టుకెళ్ళి అమ్మేసి 2 బీర్లు తెచ్చుకో. అర్థమైందా? అందాక ఫ్రిడ్జ్ లో బీర్ ఉంది, తాగెళ్ళి. నాన్నగారు ఆ బీర్ నేను తాగేసి. అది నా కూతురు అంటే. ఏమ్మా నాన్నగారు నీకు పెళ్లి సంబంధం చూసాం. అదేంటి నాన్నగారు ఇప్పుడేగా 10 మందితో తిరిగింది అప్పుడేనా? ఏముందమ్మా పెళ్లి ఫిక్స్ అయితే ఇంకిద్దరితో తిరుగు సరిపోద్దుగా. ఇద్దరేనా నాన్నగారు? అబ్బాయి వస్తున్నాడు. పద్ధతికరమైన అబ్బాయి వచ్చాడు. మామయ్య గారు నమస్కారం. నమస్తే అండి. పెళ్లి చూపులకి ఫోటో చూశాను. ఫోటోలో చాలా బాగున్నారు. రండి కూర్చోండి. అబ్బాయి బాగా ఎండబడి వచ్చాడు. ఒక కూల్ డ్రింక్ తీసుకొని రా. అలాగేనండి. మా అమ్మాయి అండి. చాలా బాగుందండి. ఇంతకుముందు ఇంకా బాగుండేదండి. మధ్య బాగా చెడు తిరిగి కొంచెం పాడేది కానీ. ఇవ్వండి. ఇదేంటి కూల్ డ్రింక్ ఎంత వేడుకుందండి? ఏమే చల్లని టీ పట్టరా? చల్లని టీయా? మా ఇంట్లో అంతే అండి. రివర్స్ లో ఉంటాయండి. పేరుకి మా అమ్మాయి కానీ పద్ధతిగా పెంచామండి. అవునా? డైలీ ఉదయం లెగ్గానో బీరేస్తుంది, బయటికి వెళ్ళి 2 సిగరెట్లు కాస్తుంది. నైట్ టైం ఒక్కోసారి ఇంటికి కూడా రాదండి. అదే దాని ఇష్టం అండి. అదేంటి బాబు ఇలాంటి అమ్మాయి ఏంటి? చిచ్చే ఇలాంటి సంబంధం 10 కోట్లండి. సరే సర్లే 2 బీర్లే కదా. ఇంతకీ మీ నాన్నగారు అది? మా నాన్నగారు సిగరెట్లు తాగి కార్ యాక్సిడెంట్ లో పోయాడండి. సిగరెట్లు దాకా కార్ యాక్సిడెంట్లు ఎలా పోయారు? కార్లు వెళ్తున్నప్పుడు సిగరెట్లు కాల్చాడంటే మొత్తం పొగ అయిపోయింది. లారీ గుద్దేశాడండి. ఇంటికి మీ నాన్నగారు చనిపోయారు కదండి, ఎలాగండి? మా నాన్నగారికి 2 భార్యలండి. అయితే ఆస్తి తగాదాలో చిన్న గొడవ అయ్యి మా నాన్నగారు చనిపోయారు. ఓహో ఆస్తి ఏముందండి? ఒక మెడలో ఒకటే గోల్డ్ చైన్ ఉందండి. అది నాకు కావాలంటే ఇద్దరు లాక్కున్నారు. చైన్ తెగిందా? లేదండి మా నాన్నగారు పేక తెగింది. ఇంతకీ మీకేమైనా ఆస్తులు ఏమైనా? మాకు సగం ఆస్తులు మా నాన్నగారు ప్యాకెట్ ఆడి దెబ్బెట్టారండి. ఓ సూపర్. మిగతా సగం ఆస్తి నేను రాత్రి పబ్బులకి బార్లకి తిరిగి. అబ్బాబ్బా మనకి ఎలాంటి అల్లుడు కావాలనుకున్నా అలాంటి అల్లుడే దొరికాడు. ఇంతకీ సంబంధం చెప్పాం కదా, కూతురు వస్తుంది రాదాం కావాలండి. ఏమేం తల్లి? నాకు విడాకులు ఇప్పించండి నాన్న. ఏమైంది? ఆయన నన్ను రాజీ రంపాన్ని పెడుతున్నాడు, తెగ టార్చర్ చేస్తున్నాడు. ఏం టార్చర్ పెట్టాడమ్మా? ఏమంటావు ఏంటి నాన్న? రోజు ఒక సినిమాకి తీసుకెళ్తున్నాడు, హోటల్ కి తీసుకెళ్తున్నాడు. బంగారం ధర ఎక్కువైందండి అంటే కూడా వారానికి ఒకసారి నగలు కొంటున్నాడు. నెలకోసారి ఫారెన్ టూర్ తీసుకెళ్తున్నాడు. అయ్యా నా కొడుకు ఎంత కట్టం తీసుకొని నా కూతుర్ని రాను. అల్లుడు నీకు కావాలా? సిగ్గు చెరవల్దా? బాగానే చూసుకుంటున్నాను కదండి. 10 లక్షలు కట్టవచ్చు. ఆ మాత్రం టార్చర్ పెట్టలేవా? తెల్లాన్ని ఎలా చూసుకోవడం కూడా తెలీదా? తెలుసు చూసి తెచ్చుకో. టీ ఏదే? ఇది టీయా? కావాలంటే ఇంకో 10 లక్షలు కట్టడం ఇస్తాను. దయచేసి మా కూతురు కొంచెం టార్చర్ పెట్టు బాబు. సరే అండి. ఏమే ఇంటికి వెళ్దాం రా. నేను నాన్న నాకు ఈయన కావాలి నాన్న. అది ఇలా కలకాలం కలిసి ఉండండి. ఇక్కడ ఏంటి అకేషన్ జరుగుతున్నట్టుంది? అక్కకి ఈ రోజు సంబంధం చూస్తున్నాం. ఏంటి ఇది పెద్ద కూతురా? ముందు చెల్లికి పోయి పెళ్లి చేశారా? కొంచెం రివర్స్ కదండి. సర్లేండి ఒక 2 నిమిషాలు మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? రూమ్ బుక్ చేయమంటారు బాబు? మరి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మీ ఇష్టం అండి. మేము ముహూర్తాలు పెట్టుకుంటే మనం వెంటనే చేసేసుకోవచ్చు. ఈ లోపల ఎంత మంచి హ్యాపీ న్యూస్ అనుకుంది కానీ మనం సరదా అందరూ కూర్చొని కొంచెంసేపు జబర్దస్త్ చూద్దాం. రండి కూర్చొని. నమస్తే చిన్న గారు. నమస్తే. మీ పేరేం పేరు సార్? అమ్మ రాజశేఖర్. ఓకే. ఈ పేరేంటి? నానా రాంప్రసాద్. నానా రాంప్రసాద్ సార్. జబర్దస్త్ వస్తే ఏడుస్తున్నారేంటి? చెప్పాం కదండి మాకు ఏ వచ్చి ఏడుస్తుంటుంటామండి. ఇప్పుడు అటో రాంప్రసాద్ స్కిట్ వస్తుంది, నిజంగానే ఆడవండి. నానా నానా అయ్యో అప్పుడే పోయాడే సార్. మా నాన్నగారు చచ్చిపోయారు సార్. నాన్నగారు చనిపోయారా? ఎంత మంచి న్యూస్ ఇప్పుడు చెప్తారేంటండి? నాన్నగారు ఎలా పోయారయ్యా? లారీ టైర్ మీద ఎక్కిపోయాడు. ఏది లారీ టైర్ల కింద పోయాడా? వెళ్ళి అర్జెంట్ గా స్వీట్లు పట్టరా, మంచి గుడ్ న్యూస్ కదా. అయ్యి బాబా ఎంత మంచి వార్త అండి.
సార్ మనిషి పోతే అలాగే ఎడతారు ఆయన అంత బాధలో ఉంటే పాపం. ఊరుకోండి సార్, చెప్పా కదా. మీరు కూడా నవ్వండి సార్. ఇదిగోండి స్వీట్లు. శవం ఊరేగే ముందు అంత మంచి డాన్స్ డీజే కావాలి మనకి. సార్ డాన్స్ వేసి అలసిపోయినట్టున్నారు, టీ తీసుకోండి. మా నాన్నగారు పోతే అందరు నవ్వుతారా, అందుకే టీలో విషయం కలిపాను. సార్ విసంగల్ మంచి పని చేశారు సార్. రండి. చిటిక మీద చిటిక వేసేరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులో నా చిటిక మీద చిటిక వేసేరా. వెల్ డన్ ఆర్డర్ రామ్ ప్రసాద్ టీమ్ అండ్ వెల్కమ్ అంజలి. రాఘబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రామ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నప్పుడు ఎంతసేపు ఎట్లా ఉందంటే ఎప్పుడు దేనికి ఆపోజిట్ గా రియాక్ట్ అవుతారో ఒక చిన్న ఇది ఉందన్నమాట ఆలోచన. అది బాగుంది, ఇంట్రెస్టింగ్, నైస్. ఆఖరికి విషయంగా చచ్చిపోయారు, అది కూడా నవ్వుతూ చచ్చిపోయారు. గుడ్, కీప్ ఇట్ అప్. బాగుంది. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, హౌ వాస్ ది స్కిట్? బాగుంది, చాలా బాగుంది. అండ్ కామెడీ చాలా బాగుంది. హరి ఇంట్రొడక్షన్ అండ్ అంజలి వాళ్ళు వచ్చి ఆ ఇంట్రొడక్షన్, అక్కడ నుంచి మీరు చేంజెస్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. రాజు గారు మీ ఎనర్జీ మాత్రం అసలు ఎవ్వరు మ్యాచ్ చేయలేకపోయారండి. ఆ ఊపేంటి, ఆ నడుములు తిప్పేంటి, సూపర్ సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్ చనిపోతే అందరూ ఏడ్చారు, కానీ ఒక్క ఫ్రెండ్ మాత్రం ఎంజాయ్ చేశాడు. ఆ ఎంజాయ్మెంట్ కి ఆత్మిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నారు ధనాదన్ ధనరాజన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చలిగాలి కొట్టిందమ్మా అందిట్లో, ఎందిట్లో చలిగాలి కొట్టిందమ్మా ఎందిట్లో, ఎందిట్లో ఎందిట్లో ఏముంటాదో అందిట్లో ఏమవుతాదో సందిట్లో. హెడ్ఏక్ ఉంది, జెండు బామ్ రాయవా? జెండు బామ్ రాయాలి ఇప్పుడంటే నేను రాస్తున్నాను జెండు బామ్. పెళ్లి కాకముందు తలనొప్పి వస్తే ఎవరు రాసేవారో జెండు బామ్. అప్పుడు తలనొప్పి రాదుగా. నా ఫ్రెండ్ ఆనంద్ గారి బర్త్డే వస్తుంది కదా, ఏదైనా ఒక గిఫ్ట్ కొంటే బెటర్. నేను వెళ్ళి బయటికి వెళ్ళి ఏదైనా గిఫ్ట్ కొనుక్కొని వస్తా. చూసారా ఇంద్రజ గారు, పెళ్ళానికి మూర పూలు కొనుక్కరమ్మంటే మాత్రం చేత కాదు, కానీ వాడెవడో ఫ్రెండ్ కి పుట్టినరోజు గిఫ్ట్ కొనుక్కొస్తారంట. గిఫ్ట్ చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఏమండి, మీకెంత బలుపు లేకపోతే నలుగురు చేత మోపించుకొని వస్తారా? ఏ నడుచుకుంటూ రావచ్చుగా. పాపమండి వాళ్ళు కళ్ళు పోతాయి. కళ్ళు కదా, ప్రాణం పోయింది. ఎలా పోయాడు బాబు? ఇప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను చెప్పి రైలు పట్టణం పడుకున్నా. నేనేమో నన్ను కాపాడదని వచ్చి నన్ను లేపకుండా రైలు ఆపుతానన్నాడు. ఇలా చెయ్యొద్దుగా నాదని పల్లి వెలుగు బొస్సా పలకనం ఎక్స్ప్రెస్ గుద్దుతో పలకనం ప్యాలెస్ దగ్గర పడ్డాడు. సరే గాని ఇంకోసేపు ఉంచుదాం బాబు, ఊరంతా ఫ్రెండ్సే కదా, వచ్చిపోతూ ఉంటారు. బాబు గారు, ఇప్పుడు నేను ఆత్మని. మనిషి బతుకున్నప్పుడు కన్నా వాడు పోయిన తర్వాతే వాడి విలువలు తెలుస్తాయి అంటారు. ఈ రోజు నా విలువ ఏంటో నేను తెలుసుకోబోతున్నాను. చూసావా రష్మి, నా మగుడు పోయాడు. పోయాడులే ఎద్దవా. చాలా బాగా చెప్పావు రష్మి. పోతే పోయాడులే. నేను ప్రతి ఒక్కరికి పొట్టేలు కోసి అలా అన్నం పెడితే తిని తెచ్చేవాళ్ళు. నేను పెట్టినోడు తెచ్చినా ఎవడు రావట్లేదండి బాబు గారు. ఎవడు రాపోయినా పర్వాలేదు, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు ఎందుకు రాలేదు, నాకు అది కదా కావాలి. నేను వాడి దగ్గరికి వెళ్తాను, ఎందుకు రాలేదో కనుక్కుంటాను. వీడితో నాకు ఇంతవరకే రాసి పెట్టుంది. తర్వాత నాతో రాసి పెట్టుందేమో. ఏంటి? తర్వాత గారికి వింటూ చూద్దాం అంటాను. వీడిని చూడడానికి ఇంతవరకు ఈగలు దోమలు తప్ప ఎవడు రాలేడు. తీసుకెళ్దాం పదండి. తగలబెట్టద్దు రండి. రే బెస్ట్ ఫ్రెండ్ బా. ఏమండి, ఈ మంచినీళ్ళు తాగండి, ఆ ఎక్కులు తగ్గుతాయి. ఎక్కిళ్ళు కాదే, ఏడుస్తున్నానే.
అలా ఇక్కడ కూర్చొని ఆడకపోతే వెళ్ళి మీ ఫ్రెండ్ ఆఖరి చూపు చూసి రావచ్చు కదా. వాడు నేను చివరిసారిగా చూసిన చూపు మాత్రమే నాకు గుర్తుండాలి. ఈ చివరి చూపు నాకు గుర్తుండకూడదే. నన్ను కొద్దిగా బాధపడదు, నన్ను కొద్దిగా ఒంటరిగా వదిలే. వాడి గురించి నేను ఎక్కి 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 ఆడవాలి. నువ్వు ఎందుకు రాలేదని బాధపడ్డాను, కానీ నువ్వు ఎందుకు రాలేదని విషయం తెలుసుకున్నాక నేను ఆనందపడుతున్నాను. బాబు గారు వాడు పోయాడు. 16 వయసు పడి పడి లేచే మనసు, 16 వయసు పడి పడి లేచే మనసు. ఇన్నాళ్ళు నాకు పట్టిన పీడ పోయింది. ఏరా ఆనంద్, రే ఆనంద్, రే నువ్వు చచ్చిపోయావు కదరా, ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అక్కడికి రాలేదనేరా నేను ఇక్కడికి వచ్చే ఆత్మగా. ఏరా నీ ఫ్రెండ్ అమరజీవి అయితే నువ్వు చిరంజీవి సాంగ్స్ కి డాన్స్ వేసుకుంటూ పరన్న జీవి. నేను నిన్ను వదిలి వెళ్ళను, ఎందుకంటే నువ్వు నన్ను చూడడానికి రాలేదు కాబట్టి. ఆనంద్ ఆనంద్, మన ఫ్రెండ్ ధనరాజ్ గారు చచ్చిపోతే చివరి చూపులు చూడడానికి ఎందుకు రాలేదు? అలా చూడకపోతే వాళ్ళ ఆత్మని మన వెనకాల తిరుగుతుంటారంటరా. నీకు విషయం తెలుసా? ధనరాజ్ గారు అప్పుల బాధ ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నాడంటరా. నన్ను అడుగుంటే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు వాడు మొఖాన్ని కొట్టుండేవాడిని కదరా. అప్పుల బాధతో చచ్చిపోవడం ఏంట్రా? ఒక్కసారి ఇలా పక్కకు వస్తావా, వాడికి కొద్దిసేపు నీకు కనిపిస్తా. హలో హలో, దెయ్యం. ఏంట్రా నేను అప్పుల బాధతో చచ్చిపోయానా అన్నా? రూమ్ రెంట్ కట్టడానికి 5,000 రూపాయలు లేవన్నా అంటే ఇచ్చాను కదరా, అది తీసుకొని ఇప్పుడు 6 నెలలు అవుతుంది. అలాంటిది నువ్వు నేను పోకముందు నీకు ఫోన్ చేస్తే 5, 10, 15 లక్షలు కొడతావారా? నువ్వు నా శవయాత్రకు వచ్చి నన్ను చూసి వెళ్ళావన్న ఒకే ఒక కారణంతో నేను వదిలేస్తున్నాను. వెళ్ళు. నీ ఘోష నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఆ చివరి చూపేదో చూస్తాను రా. పద వెళ్దాం పద. అన్నయ్య గారు వచ్చారా? చూసారా మీ ఫ్రెండ్ మనందరిని ఒంటరిగా వదిలిపెట్టేసి ఎలా వెళ్ళిపోయాడు? శవం ఎక్కడుందో చెప్పమ్మ, చూసి వెళ్ళిపోతాను. ఇంకెక్కడ శవం అన్నయ్య గారు? సగం కట్టలకే కాలిపోతేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఓ పని చేద్దాం రా, మనం కలిసి ఉందాం రా. ఏంట్రా ఆత్మతో కలిసి ఉండేది? బుద్ధి తక్కువై రాలేదురా. ఇప్పుడు చెప్తున్నారా, మన సర్కిల్లో ఎవరు చచ్చిపోయినా వాడి చివరి చూపుకు నేనే ముందు వెళ్తాను రా. ఆత్మ మీద ఒట్టే చెప్తున్నా. నా చావు నీలో మార్పుని తీసుకొచ్చింది కాబట్టి ఇంకెవరైనా చనిపోతే చివరి చూపుకి వెళ్తాను రా. సరే ఇంకా నేను బయలుదేరుతాను. వెళ్తాను. ఏ ఆనంద్, నీ ఫ్రెండ్ చనిపోయాడని పార్టీ చేసుకుందాం అన్నావు కదా. ఒరే ఎవడరా నీకు లాయర్ ఉద్యోగం ఇచ్చింది? ఎప్పుడు రావాలో తెలియదు, ఎప్పుడు మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. వెళ్ళరా. అయినా ఇక్కడ మన ఇద్దరమే కదా ఉన్నాము. ఏరే మగడా, నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతాను. అసలు మనుషుల్ని నమ్మకూడదని మళ్ళీ నువ్వు నాకు ప్రూవ్ చేసావు. నీకు ఎన్ని వేస్తే చిన్న శిక్షలు అయిపోతాయి ఆనంద్. నువ్వు ఒక పని చేయి, నేను సగం కట్లకే కాలిపోయాను కదా, మిగతా సగం కట్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకుని గుండెల మీద పెట్టుకుని నీకు నువ్వే వెలిగించుకుని అలా నాతో పాటు పైకి వచ్చి బాగుంటది పద. నీ కట్టెలతో నేను కాల్చుకొని చచ్చిపోవాలా? రే ఏమనుకుంటున్నావురా నువ్వు? నా ఏర్పాట్లు నాకున్నాయిరా. గోస్ట్ ఎంట్రీ కోసం రెడీ చేసిన గెస్ట్ ఎక్కడ? నువ్వు ఎంట్రీ ఇవ్వు. గురుగారు నమస్కారం అండి. ఈ రెండు తోటి పట్టుకోమా. పట్టుకున్నా. కాఫీ చెప్పు. అప్పుడు ఇది పట్టుకుంటే అది కాఫీయే. మరి 2,000 ఎందుకు చూపించారు? ఇద్దరు ఉన్నాం కదా. ఆత్మను పట్టుకోవడానికి వచ్చారు కదా. నీకు విషయం తెలుసా? ఆత్మలు ఆ పక్కన ఈ పక్కన మన పక్కన ఉండవు అబ్బా. అక్కడ ఇక్కడ లేదు సార్, ఆత్మ ఇక్కడే ఉంది. కావాలంటే మీరు మాట్లాడండి. సైడ్ ప్లీజ్. ఇదిగో ఆత్మ, నీకు మర్యాదగా చెప్తున్నా, ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా పైకి వెళ్ళిపోమ్మా జాగ్రత్తగా. గురువు గారు అక్కడ ఆత్మ లేదండి, ఇక్కడికి వచ్చింది. వార్నింగ్ ఇచ్చే గ్యాప్ లో వెళ్ళిపోయినట్టుంది. ఆత్మ పైకి రా, కిందకెళ్ళు. ఆత్మ అలా కంట్రోల్లో ఉంది. నేను ఇక్కడ ఉంటే ఆడు టిష్యూ పేపర్ పైకి కిందకని చెప్పి ఆత్మ అంటాడేంట్రా?
వాడు నన్ను పంపించగలదంటావా? ఖచ్చితంగా పంపిస్తాడు. అది శాంపిలే. గురుగారు ఆత్మ మాట్లాడుతుంది గురుగారు నాతోటి. ఏదన్నా చేయండి గురుగారు. ఇంకా సరే ఇప్పుడు ఇలా కాదు కానీ డైరెక్ట్ గా ఆత్మ పట్టేసుకుని పట్టేసుకున్నా. మిస్టర్ తోడమచ్చా, గెట్ మీ మై బల్బ్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ బల్బులోకి ఏం చేస్తావు? ఈ ఇంట్లో ఉన్న ఆత్మని, అదిగో అక్కడ ఆత్మ ఉంది, అదిగో పట్టేసుకున్నా. కనిపిస్తుందా? ఆత్మ ఇక్కడ ఉంది సార్. ఇక్కడ ఉందా? చూడు జాగ్రత్తగా. గురూజీ కనబడుతుంది. అది మావాడు మనుషులలో ఉన్నాడు. ఈ ఆత్మని ఇప్పుడు జాగ్రత్తగా బల్బులేసాను. జాగ్రత్తగా చూడు. ఇప్పుడు ఈ బల్బ్ లో ఉన్న ఆత్మని ఎలా కంట్రోల్ చేస్తాను? లోపల ఉన్న ఈ ఆత్మ బయటికి రా. ఆత్మ ఎక్కడ పారిపోయిందయ్యా? పట్టుకుందాం. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వచ్చేస్తావా? రే నేను రానురా. నువ్వు నాతో వస్తే బాగుంటది. ఇక్కడ ఉన్న జనాలకు చూసావు కదా, ఎవ్వరికి ఏమి రాదు, ప్రశాంతంగా ఉండలేము. మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలంటే పైనే బెటరు. రంభా ఓరసి మేనకు ఉంటారు. నువ్వు ఇంద్రజాయ్ గారిని వదిలేసి వచ్చే చెప్తా. నువ్వు రా చెప్తా. 16 వయసు పడి పడి లేచే మనసు. 16 వయసు పడి పడి లేచే మనసు. So judges, let's start with Nitya garu. So happy to see Srikar here. Thank you ma'am. చాలా బాగా చేశారు శ్రీకర్. మీరు రాగానే ఒక హుషారు వచ్చింది. అండ్ ధనరాజ్ గారు బాగుందండి, బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. Thank you ma'am. నాగ్ బాబు సార్. యాక్చువల్ గా కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫ్రెండ్ వాడిని ఏపు తింటమే కదా నీకు పని. అది ఇంకొంచెం వర్కౌట్ చేస్తుంటే సెకండ్ హాఫ్ లో 100% చాలా మంచి స్కిట్ అయ్యేది. బట్ ఎనీహౌ యూ అటెంప్టెడ్ గుడ్. బాగా ఎంటర్టైన్ చేసాం. Good, keep it up. Thank you Nag Babu garu. Thank you so much to the entire team and thank you so much Srikar. It was wonderful. ఇంటి వంట నో చెప్తారు, పక్కింటి వంట వావ్ చెప్తారు. మరి చిన్న ఇష్టం పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. ఇంతకీ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ కాగ్బోదు రమేష్ along with రౌడీ రోహిణి and team. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. సరే గాని ఓ 10,000 ఇవ్వండి. 10,000 తీసుకో. ఎందుకు? ఆడోళ్ళందరూ ఏదో వ్రతం చేస్తున్నారండి, మంగళగౌరి వ్రతం అంట. దానికి అవునా? వచ్చే జన్మలో కూడా నేనే భర్తగా రావాలనే వ్రతం చేస్తుంది సార్ మా ఆవిడ. 10,000 తీసుకోండి. ఎందుకే? ఆ వ్రతం దానికి చేస్తారని తెలిస్తే దరిదాపులకు కూడా వెళ్ళండి బాబు. అమ్మో మళ్ళీ మీరేనా? 55 పెళ్లి చూపులు రిజెక్ట్ చేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నావు. దీన్ని బట్టి నీకు ఏమర్థం అని చెప్పు. దేవుడు 55 సార్లు ఛాన్స్ ఇచ్చాడు తప్పించుకోవడానికి, కానీ మీ దగ్గర దొరికిపోయానండి. సరే గానీ ఆకలి అవుతుంది. అర్థమైంది. అన్నం వండు. వీడికి అర్థం కాలేదు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. నన్ను హీరోగా పెట్టి ఒక మంచి కథ వచ్చింది, కానీ ఇమీడియట్ గా రిజెక్ట్ చేస్తాను. ఎందుకు? వాళ్ళు అందులో కూడా నిన్నే హీరోయిన్ గా పెట్టి చేయమంటున్నారు. మీరేమన్నారు? వెంటనే కథే రిజెక్ట్ చేయమని చెప్పాను. నువ్వు ఇలానే అంటూ ఉండు సిద్ధు. ఒక 10 సంవత్సరాల తర్వాత నేను చాలా పెద్ద హీరోయిన్ అయి చూపిస్తా. 10 సంవత్సరాల తర్వాత నువ్వు పెద్దగా అవుతావేమో కానీ హీరోయిన్ మాత్రం అవలేవు. అది గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటానులే గానీ పద వంట చేసి పెడతా. ఏమండి వంట రెడీ, రండి. ఇదిగోండి. అబ్బా ఎన్నిసార్లు చెప్పాను కంచంలో మీ ముఖం చూసుకోవద్దని. అందుకు కూదలేదే, వంటేం బాగాలేదంటున్నా. ఇదేం కూరనే? గుత్తొంకాయ. గుత్తేదే? గుర్తులేదండి. ఎప్పుడన్నా తింటారా అంత దరిద్రమైన కూర? నా వంట బాలేదంటారా? ఇది చూడండి. ఏంటి ఇది? వంటలో చేయి తిరిగిందానండి. నా వంట బాలేదంటారేంటి? అక్క ఏంటి? నేను చిక్కుడుకాయ చికెన్ చేశాను. చిక్కుడుకాయ చికెన్ చాలా బాగుంటుంది అక్క, తీసుకెళ్లి మీరు తినండి. అక్క సిగ్గు లేకుండా నా కూర తీసుకెళ్తున్నావు, మరి నువ్వు నాకు కూర ఇస్తే మా ఆయనకి పెడతాను. నేను చేసింది నచ్చలేదంట. మీ ఆయనకు కూడా నచ్చలేదా? సరే తెస్తా, నాకు నేను వండింది. ఏం కూర? గుత్తొంకాయ, కాకపోతే గుర్తుండదు. పెట్టు, నచ్చుతుంది.
మళ్ళీ ఏం తీసుకొచ్చావు? పక్కింటి ఆవిడ చేసిందండి గుర్తులేని వంకాయ అంట. ఆవిడ చేసిందా? అయితే పట్టు పట్టాల్సిందే. తిని ఎలా ఉందో చేసి చెప్తా. అద్దరిపోయింది. మళ్ళీ ఏం కూర చేసావే? చిక్కుడుకాయ చికెన్ అండి. చిక్కుడుగా చికెన్ అదిరిపోయింది. ఆవిడ వండింది, నేను కాదు. అయితే ఒక పట్టు పట్టాల్సిందే. పడతారు. వారం తర్వాత అయ్యో లేచే టైం అయింది, ఫుడ్ వడ్డించాలి. ఏమండి లేచారా? ఫుడ్ రెడీ. ఎప్పుడో తినండి. మీకోసం స్పెషల్ గా చేసి పెట్టాను. కూర వేసుకోండి. ఈ సుత్తొంకాయ అని. గుడ్ మార్నింగ్ అక్క. నువ్వేంటి మా ఆయనకి? ఎలాగో మీ ఆయనకి నేను వండింది నచ్చింది, అక్కడే వండుతాను, ఇక్కడికే వచ్చి వండేస్తున్నాను. త్వరగా వెళ్ళి మా ఆయన లేచే టైం అయింది, ఫుడ్ వండి. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. మనసేం బాగాలేదురా ఈ మధ్యకాలంలో. దాన్ని ఎవరు తినమన్నారయ్యా? నాకు చెప్తే అలవాటు వద్దును కదా. అమ్మ నవ్వుతుంది అక్కడ. నవ్వుతున్నారు. నేను వేస్తే నవ్వద్దు, అందరు వేస్తే నవ్వుతుంది. ఏం లేదండి, మా అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. నాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదండి. నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకున్నా కూడా నా పిల్లలే కాబట్టి వాళ్ళని కలిసి వాళ్ళని దీవిస్తానండి. ఇప్పుడు దాకా నాకు కోళ్ళని నేను చూడలేదు, ఎలా ఉంటుందో ఏంటో. పదరా సరేండి. అప్ప నా కోడలు మహాలక్ష్మి లాగా ఉంది. ఈ అమ్మాయిని తీసుకొస్తే నేనే పెళ్లి ఒప్పుకునేవాడు కదండి. మీ అబ్బాయి తెచ్చి చాలా బాగుందండి. కోడలు అసలు బాగాలేదు. ఏమండి ఒకసారి ఈ జంట చూడండి. పాపం పసివాడు. ఆవిడ ఏం అలా ఉంది, అతను ఏం అలా ఉన్నాడు. తప్పు కదండి. తప్పేముంది? ఆ పెద్ద ఆవిడకి పెద్ద మనసుతో బ్రేక్ ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చుంటాడు. బాబు రమేష్ పర్లేదురా. సారీ నాన్న, నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా, క్షమించాను నాన్న. పర్లేదు. ఎరా మనం వచ్చిన సేపు అయింది, కొడుకు పడ్డాడు, క్వాలిటీ వచ్చి కాలమే పడలేదు. సిటీలో అంతేనండి. అంతేనంటావా? నాన్న నువ్వు స్నానం చేసి రాపో, ఈవిడ వంట బాగా చేస్తుంది, అద్దరిపోద్ది. చేస్తానురా, నువ్వు తింటున్నావు కదా. నేను వెళ్ళొస్తానండి. ఇంకేమైనా కావాలంటే అడగండి, సరేనా? మీ ఆయనకి వడ్డించి పెట్టాను, ఏమైనా కావాలంటే అడగండి. తప్పకుండా. నువ్వు కూడా. ఏమండి తిన్నారా కడుపు నిండా? నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. అస్సలు మనకు టైమే దొరకట్లేదు, అస్సలు కుదరట్లేదు. రంగయ్య అయ్యారు, ఆ పక్కింటి ఎవడేంటి మన ఇంట్లో ఉంది? అదే నాకు అర్థం కావట్లేదండి. కొడుక్కి అన్ని నా పరుగులు వచ్చే దరిద్రుడు. అరే ఇది కనుక నా కోడలు చూస్తే ఏమనుకుంటుందో ఏంటో. అయ్యారు ఇక్కడ ఘోరం చూడండి. ఏమవుతుంది తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది. అయ్యారు గోడ పగిలిద్దండి. నా గుండె పగిలిపోయిందిరా. ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు. నేను ఊర్లో అగ్రికల్చర్ చూసాను కానీ ఈ సిటీ కల్చర్ నాకు అర్థం కావట్లేదురా. ఎలాగైనా ఆపాలి. బాబు రమేష్ నువ్వు చేస్తుంది బాలే, నాకు నచ్చలేదు. మావయ్య ఏయ్, ఏయ్! నువ్వు నన్ను మావయ్య అని పిలవడానికి అర్హత లేదు నీకు. నువ్వు మర్యాదగా వాడిని వదిలేసి. నానా నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ వీడిని వదలను. ఏ అంత కనెక్ట్ అయిందంటారా నీకు ఇది? అయినా వీడిని వదిలేసి ఇప్పుడు నేను ఎవరితో ఉండాలి? వాడితో ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? వాడితో ఎందుకుంటాను నేను? రంగయ్య అయ్యా ఇలా చెప్పిన మారరా, ఇక్కడ మూర్ఖుల్లా ఉన్నారు. ఈ మొక్కలు చూడు పోండి. ఏంట్రా నా ముందు ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. సిటీలో అంతేనయ్యా. నా కోడలకి నేను చెప్పి మార్చుకుంటాను. అమ్మా పక్కొస్తావా? పక్కకు రావడం ఏంటి? అలా కొట్టింది ఏంట్రా? మరి లేకపోతే పక్కకు రా అంటే వస్తుంది ఏంటండి? మళ్ళీ పిలవండి. ఇట్రా అమ్మా. ఏంటి? మా అబ్బాయి నీకేం తక్కువ చేశాడా? మీ అబ్బాయి నాకెందుకు లోటు చేస్తాడండి? నేనే తనకి ఫుడ్ పెట్టి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను. ఆయన చాలా మంచివారు, పద్ధతైన వారు. పద్ధతైన వారు అంటున్నావు కదా, ఆయనతో కలిసి ఒక బిడ్డను ఇస్తే నాకు వాడితో ఆడుకుంటూ ఉంటానమ్మా. ఆయనతో కలిసి బిడ్డని పెట్టరా? మరి ఆయనతో కలిసి బిడ్డను ఇవ్వకపోతే ఎవరితో ఇస్తావే? నేను ఈయనతో కలిసి బిడ్డని ఇస్తాను, ఆయనతో ఎందుకు ఇస్తాను? వాడితో ఇస్తావా? ఎంతకు తెగించావే. ఆమెను పట్టుకుని వేయండి ఏంట్రా? రమేష్ గారు ఏంటి నాన్ సెన్స్? ఎవడు? ఇదిగో నేను కూర పట్టుకొని మీ ఇంటికి వస్తున్నాను, నువ్వు మా ఇంటికి రా. చిచి నాకు ఈ దరిద్రం నచ్చదు రా, వెళ్ళిపోతాం. సిటీలో అంతేనండి. దరిద్రుడా
ఏమండి అక్క వస్తుంది, నేను రమేష్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఒరే రంగయ్య, అయ్యా నేను చాలా తప్పులు చేశాను కానీ ఇంత దారుణం చేయలేదురా. ఏంట్రా వీళ్ళు? సిటీలో అంతేనండి. సిటీ చంపేస్తాను ఇంకోసారి. ఏమైందండి? అదేనా సిద్ధు గారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఒరే మొద్దు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే వాడి కంగ్రాట్స్ చెప్తాంట్రా, వాడే నీకు చెప్పాలి కదా. వాడు నాకెందుకు చెప్తాడు సార్? నాన్న నేను ఆడు కంగ్రాట్స్ చెప్పాలి. ఏరా పిచ్చి పట్టిందరా మీకు? రమేష్ అన్న నన్ను ఆశీర్వదించాను నాన్న. వాడు నీ కంగ్రాట్స్ చెప్పాలరా. నువ్వు నువ్వు వాడి కంగ్రాట్స్ చెప్తావేంట్రా? నేను తల్లి అయితే ఆయన ఎందుకు కంగ్రాట్స్ చెప్తారండి? ఈయనకే చెప్పాలి కదా, మొత్తం చేసింది ఈయనే. నీకు ఎంత తెగించారా? సిగ్గు లేకపోతే ఎంత ధైర్యంగా చెప్తారా? నాకే ఏమైందండి? నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది నాన్న? నాకు అర్థమైందిరా. ఇంతగా తెగించాక నేను చేస్తాను తెలుసు కదా నీకు? ఏం చేస్తావు? లాయర్! నన్ను ఎందుకు కేకేశారు? డైవర్స్ కావాలి. నాకు డైలాగులు కావాలి, నేను ఏమన్నా అడుగుతున్నానా? డైవర్స్ ఈ ఏజ్ లో ఎందుకండి? నాకు కాదు డైవర్స్, నీకు వీడికి, నీకు తనకి. డైవర్స్ ఇచ్చిన తర్వాత వీడు ఆ అమ్మాయిని చేసుకుంటాడు, వీడు ఈ అమ్మాయిని చేసుకుంటాడు. ఇదేనా? మెంటలా నీకు? ఈడికి నాకు డైవర్స్ ఎందుకు అవుతుంది? ఈడు నా మొగుడైతే ఈయన నా మొగుడైతే మరి ఇందాక వచ్చినప్పుడు గోరుముద్దలు ఆవిడ తినిపించింది, అదా వీడికి తినిపించావు. ఆయనకి వాళ్ళ ఆవిడ వండింది నచ్చలేదంట, సో నేను వండాను. నేను ఆయన కొండాను అంతే. కూరలో బాగోపోతే గిన్నెలో పట్టుకెళ్ళి ఇవ్వాలి గాని గిన్నె కూడా వెళ్ళిపోయి తినిపించేయకూడదే. వద్దా? వద్దులే, నడు మనం వెళ్ళిపోదాం. చలండి. పద మన ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వెళ్ళిపోండి అమ్మా. ఇదిగో మీ ఆయనకి నచ్చిన కూర వండాను. నేను కూడా. ఇంకా మీరు మారంటే మీరు ఎందుకు మారాలి? మీ ఇంట్లో మీరు కూరలు వండుకోండి, నచ్చకపోతే కర్రీస్ పాయింట్ తెచ్చుకోండి, అంతేగాని ఈ గిన్నెలు వేసుకుని గిన్నె కూడా వెళ్ళిపోకండి. రంగయ్య అయ్యా తాగుబోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. సో జడ్జెస్ కి కన్ఫ్యూజన్ కామెడీ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు యాక్చువల్ గా మంచి కాన్సెప్ట్ పట్టున్నారు. ఎందుకంటే ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి కథ, ఆవిడ వండిన వంట బాగుందని, ఈవిడ వండిన వంట బాగుందని. స్కిట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, మంచి కాన్సెప్ట్ అండ్ ఆర్టిస్టులు కూడా మీకు చాలా మంచి గెస్ట్లు వచ్చారు ఈ రోజు. మనకు సిద్ధు కానివ్వండి, విష్ణు కానివ్వండి, సూపర్బ్ గా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. వెరీ నైస్. రాజులు రాజ్యం కోసం యుద్ధం చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం మనల్ని నవ్వించడానికి ఇద్దరు రాజులు యుద్ధం చేస్తున్నారు. ఇంతకీ ఆ రాజులు ఎవరు, ఆ యుద్ధం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ టీమ్. తూర్పున తులసి, పడమర పంకజం, దక్షిణాన ధనజ, ఉత్తరాన ఊర్మిళ. వీళ్ళందరితో శృంగార కార్యకలాపాలు ముగించుకొని మహారాజు గారు వేయించేస్తున్నారు. కవి ఒక పాట ఎందుకు? రారా కౌగిలి చేరా రారా దొరా, ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా. రారా ఇప్పుడు రమ్మంటారు, పోతే మాత్రం కేసులు పెడతారు. రాజా, మనము అచ్చట ముచ్చట తీర్చుకున్నటకు అలా ఎవరెస్ట్ శిఖరం మీదకి ట్రిప్ కు పోదుమా? మంచి ప్లాన్ వేసినవే, చూద్దామని. నేను రాను. ట్రిప్ లేదు, ఏం లేదు, కొండలు ఎక్కేది లేదు. నేను రాను. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. నీ దొంగ లగ్గం చేసుకున్న పని చూస్తారా? నేను ఎప్పుడైనా బయట తీసుకుపోయినవా? నువ్వేం రాజు రాను, ప్రజలు ఏం పట్టించుకుంటావు? చెప్పిన అర్థమైతే ఇలా పట్టుకోవడానికి చేతులు ఇరిగిపోను, నీ కాళ్ళు వాడిపోను, చచ్చిపోను. లగ్గం చేసుకున్న పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు వెళ్ళిపోతుంది లోపలికి. వెళ్ళిపోకపోతే ఇక్కడ సత్తనా నేను? నువ్వు ఉండగా నా లైఫ్ లో ఒక అగ్రిమెంట్ రాసుకుందాము. ఎందుకు ఎనికి నడుస్తున్నావే? బ్యాక్ టు జబర్దస్త్ అని తెలియద్దా? మహారాజా లేట్ అయినది వాయించము. రికమెండేషన్ క్యాండిడేట్ ఏమి చెప్పు.
మనం జబర్దస్త్ వచ్చినాం. ఇక్కడ వింతలేమి విశేషాలేమి? ఫస్ట్ వింత చెప్పాలా విశేషం చెప్పాలా? వింతలే చెప్పు. ఇక్కడ చేసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళి హీరోలు డైరెక్టర్లు అవుతారు. మరి విశేషాలు? మళ్ళీ ఇడికి వచ్చి పని చేసుకుంటారు. మహారాజా, సువర్ణ పథకం అనగానేమి? అప్పట్లో సువర్ణ అనే ఒక మహిళ ఉండేది. వాని భర్తను చదువుదామని చెప్పి పథకం వేసింది. అదే రా సువర్ణ పథకం. నాకు ఒక సందేహం ఉంది ప్రభు. ఏమి అది? అంతర్గతం అంటే ఏంది, బహిర్గతం అంటే ఏంది? నీకు ఏది ముందు చెప్పాలి? అంతర్గతం చెప్పు. బుల్లెట్ భాస్కర్ మానేసిండు. మరి బహిర్గతం? తీసి పడేశారు. కవివర్య ప్రభు, దారిన పోయే కంప, దీని మీద ఏమన్నా ఒక కవిత? దారికి పోయే కంప, గుడ్డకు తగిలినట్టు మీ వ్యవహారం. నాకెందుకు ఆ కంప ఇదే అనిపిస్తున్నది. రికమెండేషన్. వర్తమానాలు ఏమి అందుతున్నాయి మనకు? ఎవరితో యుద్ధం చేయాలి? నీవు యుద్ధం చేసింది మేనేజర్లతో సడన్ గా పిలిచారు నిన్ను. పో. గంటలో రమ్మన్నారు బ్రో, ఒకటే డైలాగ్ ఇచ్చారు. మా రాజ్యానికి వచ్చారు కాబట్టి అక్కడ కూర్చోండి. ఇటీ వారికి విన్నపం, మా గెస్ట్ ఈయనండి. సూపర్. ఒక ఫోటో బిల్లు రాయాడు. మీ తాతల వారు యుద్ధంలో వెనకడిగే వేయరంట కదా బ్రో. మా తాత యుద్ధంలో ఎందుకు వెనకడిగేయడంటే కాలు చుట్టానికి నడతాడు. పక్క రాజ్యం రాజు వాడి నరకదా అని చెప్పు. నాకు ఫస్ట్ వర్తమానం పంపు, వాడి సంగతి చెప్తావు. పక్కా ఔరంగజేబ్ లాగా ఉన్నావు. పక్కా ఔరంగజేబ్ కాదు, బక్కా ఒరసి. సభకు నమస్కారం. ఈ రాజ్యానికి నేను రాజును కాదు, మంత్రిని, అలాగే రాజగురువుని. మా మహారాజు గారు విచ్చేస్తున్నారు. హో! మహారాజా, మీతో యుద్ధం చేయడానికి సింహం వచ్చింది. సింహమా? అవును, వెళ్ళండి, ఫైట్ చేయండి. దానికి పిక్కలంటే బాగా ఇష్టం. సింహంకి మెడలు కదా ఇష్టం. అది గ్రామసింహం మహారాజా. ఎన్ని వద్దు, నాకు బోర్ కొడతాంది. ఎంటర్టైన్మెంట్ ఏమన్నా కావాలి నాకు. ఎవరన్నా ఉన్నారా లేదా? మన రాజ్యంలో నర్తకీమణులు ఉన్నారు. పిలిపించి చెప్తా. నర్తకీమణులను ప్రవేశపెట్టండి. కాళ్ళే ఇంత అందంగా ఉన్నాయంటే ఇంకేమి ఎట్టుంటుందో. హలో, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరు? చుక్క. ఇలాంటి వాళ్ళు పిలిపిస్తావు ఏంది మంత్రి? నర్తకి మణి కాదు మహారాజా, నర్తకుడు. ఓ నర్తకుడు. నువ్వు ఒక్కసారి నాట్యంగుడు. సరే మహారాజా. అదరా నా గుండెలదరా, నిదురా కంటికి రాదు మధురా, వెన్నెలగాసెను గదరా. ఓకే. వర్తమానం ప్రవేశపెట్టండి. నమస్కారం ప్రభు వారు. చదువురా నాయన, చదువు. మా రాజ్యానికి నాశనం చేయడానికి మీరు చేసే ప్రతి పని అయినా, ప్రతి ఆలోచన మహారాజా, ఆ వర్తమానం నేను చెప్తాను. చెప్పేందు స్టార్ట్. పక్క రాజ్యం వాళ్ళు దండెత్తుకొస్తున్నారు. యుద్ధానికి మనం సిద్ధంగా ఉండమన్నారు. అవునా? పొట్టోడికి దోలు తీరిపోయింది. నన్ను చంపేస్తున్నారు నువ్వు. నాకు వాళ్ళని చంపేద్దాం పోయి. సరే మహారాజా. ఎవరు ఇక్కడ యుద్ధం చేయాల్సిన రాజు? రాజు యుద్ధం చేయాల్సింది నీతోనా? నాతోనే. కత్తెంతొన్నో నీతో యుద్ధం నా వల్ల కాదు. వచ్చి సెల్ఫీ దిగు. మీరు వెళ్ళి ఆ పక్క రాజ్యం యువరాజు దగ్గర యుద్ధం చేసి తీసుకొని రండి. సరే మహారాజా. మన లేకపోతే కష్టమే. పక్క దేశపు యువరాజును రమ్మని చెప్పింది. ఏడివాడు ఎదుటివాడు ఎక్కడున్నాడు? వస్తా ఉంటాడు ప్రభు ఈ పాటికే. రాజు రాకుండా నర్తకిల్ని పంపినాడు. ఎవరు నువ్వు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ కదా? కాదు ఫ్లవరే. మహారాజు గారు మీకు ఉత్తరం పంపించారు. ఉత్తరం ముందు దక్షిణ ముందు వాడిని రమ్మని చెప్పి ఫాస్ట్గా. రాజా వారికి ప్రణామాలు. బాబు వచ్చాడు. మీ నానేడి? నేనే రాజుని. నువ్వు రాజువా? ఎస్. రాజా కూర్చోండి. మనం ప్రశాంతంగా చర్చ జరుపుకుందాం.
ఏంది మహారాజా అన్ని గ్లాసులు పెట్టుకున్నారు? మా నాన్నకు మాట ఇచ్చిన ఏమని? మంది ఎక్కువ తాగనని చెప్పి, అందుకే కొంచెం కొంచెం తాగుతున్నా. ఇతగాడు ఎవరు? మా ముస్లిం మంత్రి మొన్న బయలుదేరాడు, ఈ రోజు వచ్చాడు. ఫస్ట్ మీరు మాతో యుద్ధం చేసేదరా? యుద్ధం కంటే ముందు రసాభాస చేసేదరా? ఏంది? మాతో మాటలతో గెలిచేదరా? ఖచ్చితంగా గెలిచేదము. చూసేదమా? చూద్దాం. వాడు రసాభాస అంటున్నాడు మంచి. మాతో ముందు మాటలతో గెలిచి తర్వాత యుద్ధం గెలవండి. అబ్బా అబ్బా ఏమి ప్రభు అటులు తిట్టేవాడు? ఇప్పుడు చూడు. మహారాజా రసాబస బాగా గట్టిగా జరుగుతుంది అనుకుంటా. ఆగు. ఈ సమయంలో నా కొడుకుని చంపేయండి మహారాజా. ఇంకా సమస్య స్టార్ట్ కాలేదు. ఆగు రావు. ఇది ఆపేసేయండి, నేను మందు తాగేస్తా. నేను కూడా తాగేస్తా. మంత్రి రాజావారు నిద్రించినారు, గమ్ముగా ఉండు. ఆ రహస్య ద్వారం గురించి తెలుసుకోండి మహారాజా. ఎక్కడ మా గుర్రము? మేము మా రాజ్యానికి బయలుదేరుతున్నాము. ఆ రాజావారు ఏదో చేస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదే. సవారీ చేస్తున్నాడు, ఇదే సరైన సమయం. పెళ్లి అడగండి. ఇలాంటి ఐడియాలు ఇవ్వకరా, మంచి ఐడియా చెప్పు. ఆ గుర్రాన్ని తీసి పక్కన పెట్టేసి చెవు దగ్గరికి వెళ్ళి అడగండి. రాజావారు రహస్య ద్వారం ఎక్కడుంది? దాని పక్కన ఇంకోటి ఉంది కదా. ఉంది. అదే సాగండి. A few minutes later. మహారాజా, మా మహారాజు గారు రహస్య ద్వారంలోకి వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు మహారాజా. అది రహస్య ద్వారం కాదురా, మరణ ద్వారము. వాడు చచ్చిపోయినాడు. పక్క రాజ్యం కూడా మనదే. కైవర్య ప్రభు, ఆ రాజ్యం కూడా మనదే. కబ్జా చేసేయండి. ఓకే ప్రభు. చలో. ఈ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. ఫన్ బానే ఉంది, చూద్దాం. ఓవరాల్ గా ఎంటర్టైన్ చేసాం. కొత్త కాన్సెప్ట్స్ ఇంకా తీసుకో, మంచి స్కిట్స్ ఆలోచించి చేయండి. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. సదా మీ స్కిట్ లో ఎప్పుడు కూడా ఈ కరెంట్ సిచ్యువేషన్ కి రిలేట్ అయ్యేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఈ స్కిట్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళకి చాలా రీచ్ అవుతుంది. మీరు చేసే ఏ స్కిట్ అయినా చాలా నచ్చింది. బట్ నెక్స్ట్ టైం మీ ఒక పంచ్ మార్క్ తో సిగ్నేచర్ తో ఒక స్కిట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. గుడ్ జాబ్ టీమ్ లీడర్స్. అద్భుతమైన స్కిట్లు చేశారు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ ఫర్ వండర్ఫుల్ కామెంట్స్. మరి స్కోర్స్ కోసం రెడీయా? అయితే రండి. రెడీయా? Ready. All right. So let's start with surprising Sham and team. Indraja garu. Tsunami Sudhakar and team Indraja garu. Super Saddam and team Indraja garu. Dhanadhan Dhanraj and team. Sagbodu Ramesh and Rowdy Rohini team Indraja garu. Finally, Auto Ram Prasad and team. The judges, మన ఇవాల్టి జబర్దస్త్ సండే హౌస్ఫుల్ లో విన్నర్స్ ఎవరు? సునామీ సుధాకర్. Congratulations to Tsunami Sudhakar and team. మీరు మన ఇవాల్టి జబర్దస్త్ హౌస్ఫుల్ సండేస్ విన్నర్. Well done, well done, well done. So Tsunami Sudhakar and team, ready to pose? So ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. Until then, take care, bye bye, and remember us, we are Zabardast Houseful Sundays.